హలో ఫ్రెండ్స్, వెన్నెలంత వేడిగా స్టోరీ ఇంతకుముందు షార్ట్స్ రూపంలో ఇచ్చాను, కానీ వాటికి స్టోరీస్లోని ప్రతి భావాన్ని విపులంగా వివరించలేకపోతున్నాను. అందుకే ఇకపై ఈ స్టోరీని లాంగ్ వీడియోలా ప్రతి క్యారెక్టర్ యొక్క మనస్థితిని వివరించాలనుకుంటున్నాను. మీలో ఎవరైనా ఈ స్టోరీ ప్రీవియస్ షార్ట్స్ చూడకపోతే అవి చూసిన తర్వాత ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. ఇక కథలోకి వెళ్తే, వినీల్ రాధతో, రాధా, నీకు బాగా బాధ వచ్చినప్పుడు నీ జీవితంలో సంతోషకరమైన క్షణాలు తలుచుకో. అవి లేవంటే నీ సంతోషం ఎందులో ఉందో దాన్ని మెరుగుపరుచుకో, లైక్ మ్యూజిక్, డాన్స్, పెయింటింగ్ లాంటివి. అంతేకాని విలువైన కన్నీళ్లను విలువలేని బాధించే జ్ఞాపకాల కోసం ఖర్చు చేయకు అంటూ పీస్ఫుల్ మెలోడీ మ్యూజిక్ ఆన్ చేస్తాడు. దానితో ఆమెకు అతని మాటల వెనక అంతరార్థం అర్థమై కొంచెం రిలాక్స్ అయ్యి మ్యూజిక్ని ఆస్వాదిస్తుంది. అలా గంట ప్రయాణం తర్వాత ఒక చోట కారు ఆపుతాడు. అక్కడ ఒక అతనికి డ్రైవింగ్ చేయమని రాధా, వినీల్ ప్యాసింజర్ సీట్లో కూర్చుంటారు. వినీల్ రాధతో, మనం వెళ్ళేది లాంగ్ జర్నీ కదా రాధా, మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళాలి, అందుకే డ్రైవర్ని రమ్మని చెప్పాను అని చెబుతాడు. అలా దారిలో ఒక డాబా దగ్గర ఆగి భోజనం చేసి కారులోనే నిద్రపోతారు. అలా తెల్లవారుజామున చేరుకుంటారు బెంగళూరులో వాళ్ళ ఫామ్ హౌస్కి. ఇద్దరు కార్ దిగి వాళ్ళ థింగ్స్ అన్నీ కారు నుండి తీసి ఫామ్ హౌస్లో అడుగు పెడతారు. రాధ మనసులో భయం, దిగులు. ఇప్పటి వరకు తనకి తన ఇల్లు, స్కూల్, కాలేజీ, ఎప్పుడైనా ఫ్యామిలీతో వెళ్తే గుడికి తప్పితే వేరే ఎక్కడికి వెళ్ళలేదు. అలాంటిది ఈరోజు తెలుగు రాష్ట్రం దాటి కర్ణాటక రాష్ట్రంలో అడుగుపెట్టింది. బెంగళూరులో ఉండడం అంటే ఇక్కడ భాష తెలీదు, వారి బిహేవియర్ తెలీదు, ఎలా నడుచుకోవాలో తెలీదు, ఎలా ఈ ప్రపంచంలో బ్రతకాలో తెలియడం లేదు. వీటన్నిటికన్నా ఇప్పుడు ఆమె పక్కనున్న వ్యక్తిని నమ్మి వచ్చింది. అతని గురించి కూడా పూర్తిగా తెలీదు. బాగా డబ్బున్నవాడు కాబట్టి మంచివాడా, లేక చెడు వ్యసనాలు, చెడు సావాసాలు చేస్తాడా, ఒకవేళ నా వరకు మాత్రమే నా ముందు మంచివాళ్ళ నటిస్తున్నాడా? ఇలా రాధ ఆలోచిస్తుండగా అప్పుడే అక్కడికి వచ్చింది 50 ఏళ్ల ఒక ఆవిడ. రండి బాబు గారు, మీరు వస్తారని రాత్రి నుంచి ఎదురు చూస్తున్నాను అంది. వినీల్, నీలమ్మ, మీరెందుకు వెళ్కుని ఉన్నారు? మేమైనా చిన్నపిల్లలం కాదు కదా. సరే, ఈమె నా అసిస్టెంట్ వెన్నెల, ఇకపై ఇక్కడే ఉంటారు, ఈవిడికి గెస్ట్ రూమ్ చూపించండి అని ఆవిడికి చెప్పి, వెన్నెల, ఈమె ఈ ఇంట్లో మెయిడ్, ఈ ఇంట్లో ఏం కావాలన్నా ఈమెను అడగవచ్చు, పేరు నీలవేణి ఆంటీ అని చెప్పి తన రూమ్కి వెళ్ళిపోయాడు. రాధకి తనని రాధా అని కాకుండా వెన్నెల అని చెప్పడం ఏంటో అర్థం కాలేదు. అడగాలి అనుకుంది, కానీ అక్కడ ఆవిడ ఎదుట చనువుగా అడగడం బాగోదని తనకు చూపించిన గెస్ట్ రూమ్ వైపు అడుగులు వేశారు ఇద్దరు. వినీల్ తన రూమ్కి వెళ్ళి ఫోన్లో అవతల వ్యక్తితో మాట్లాడుతున్నాడు. అభి, ఇప్పుడే బెంగళూరులో ఇంటికి వచ్చాం, నువ్వు రాధ మావయ్యతో మాట్లాడు, ఎంక్వైరీ పేరుతో మీ కాన్వర్జేషన్ మొత్తం రికార్డింగ్గా నాకు కావాలి. పెళ్లి జరిగిన ఈ 5 సంవత్సరాల్లో లేనిది రాధ ఇప్పుడే సూసైడ్ చేసుకోవడానికి పర్టిక్యులర్ రీజన్, అతని తరపున ఏం సమాధానం చెప్తాడో నాకు తెలియాలి. ఇంతకాలం ఆమెకు దూరంగా ఉండడానికి కానీ ఆమె కృంగిపోవడానికి ఈ విషయం ఏంటి అన్నది బయటకు రాకుండా చూడు. రాధ బ్రతికి ఉందని కూడా ఎవరికీ తెలియకూడదు అనేసరికి అవతల నుండి ఇన్స్పెక్టర్ అభిరామ్, నీల్, ఇదంతా ఎందుకు? ఆ అమ్మాయిని తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఎదుటే నిజం చెప్పించి బాల్య వివాహం చెల్లదని కోర్టు నుంచి విడాకులు తీసుకుని తనని నువ్వెంతగా ప్రేమిస్తున్నావో చెప్పి అందరి సమక్షంలో పెళ్లి చేసుకుంటే సరిపోతుంది కదా అని అంటాడు. దానికి వినీల్, అలా జరిగేలా ఉంటే ఇదంతా దేనికిరా చేయడం? వాళ్ళు వజ్రాన్ని రాయిలా చూసి దూరం చేసుకున్నారు. తనని వజ్రంలా తయారు చేశాకే తనకి నా ప్రేమను, నిజాన్ని చెప్పి పెళ్లి చేసుకోమని అడుగుతాను. తనకంటూ వ్యక్తిగతంగా నిర్ణయం తీసుకోలేని స్థితిలో ఆమె ఉంది ఇప్పుడు. ఈ స్థితిని దాటి తను ఆలోచించగలిగినప్పుడు తనకి నా ప్రేమ అర్థమవుతుంది. దానితో అభిరామ్, సరేరా అయితే ఉంటాను అని కాల్ కట్ చేసేస్తాడు. ఇంతలో రాధ వినీల్ డోర్ నాక్ చేస్తుంది. వినీల్, ఏంటి రాధా ఇక్కడే నిల్చున్నావు, లోపలికి రమ్మని పిలుస్తాడు. రాధ, అది కృష్ణ గారు బయట మెయిట్తో నా పేరు వెన్నెల అని ఎందుకు చెప్పారు అని అడుగుతుంది. దానికి వినీల్, రాధగా నీ జీవితం వైజాగ్లోనే ముగిసిపోయింది. వెన్నెలగా ఇక నుంచి నీకోసం ఒక కొత్త జీవితం, సరికొత్త ప్రయాణం ఇక నుండి మొదలు కాబోతుంది. ఇప్పటి వరకు ప్రపంచం ఏంటో తెలియకుండా పెరిగావు, ఇక నుంచి ప్రపంచానికి నిన్ను నువ్వు పరిచయం చేసుకునేలా ఎదగాలి. రాధగా ఏదీ సాధించలేని నువ్వు వెన్నెలగా ప్రపంచానికి వెలుగును పంచేంత గొప్ప స్థితికి రావాలి. నేను మార్చింది నీ పేరును మాత్రమే కానీ నీ వ్యక్తిత్వాన్నో ఆత్మాభిమానాన్నో మార్చుకోమని చెప్పలేదు. దానికి రాధ కూడా వాదించకుండా సరే అని చెప్తుంది. ఇక్కడ అన్నీ ఆన్లైన్లోనే నీకు కావాల్సిన ఆర్డర్ పెట్టుకోవచ్చు, ఇదిగో కొత్త ఫోన్ అని రాధకి ఒక ఫోన్ ఇస్తాడు. అయ్యో, నాకెందుకు ఇంత కాస్ట్లీ ఫోన్ అని అడుగుతుంది రాధ. వినీల్, వెన్నెల, ఇది కంపెనీ తరపున నీకు ఇస్తున్నాను, అలాగే ల్యాప్టాప్ కూడా ప్రొవైడ్ చేస్తాను, వీటిని ఆఫీస్ పర్పస్ మీద మాత్రమే వాడాలి, అంతేకాని నీ పర్సనల్ యూస్కి వాడకూడదు.
నీకు కావాల్సిన డ్రెస్సెస్ అన్నీ మనం ఇక్కడికి వచ్చే ముందే ఆర్డర్ పెట్టి వాటిని గెస్ట్ రూమ్లో సర్దించాను. నీకు సరిపోయే ట్రెడిషనల్ టైప్ మోడర్న్ డ్రెస్సెస్ ని సెలెక్ట్ చేసి పెట్టాను. నువ్వు ఇంతకుముందు ఉన్నంత సింపుల్గా చుడిదార్లో రెడీ అవ్వకూడదు. మనది వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ మోడలింగ్ అండ్ ఫ్యాషన్ డిజైనింగ్ కంపెనీ. అలాగే నేను బెస్ట్ ఫ్యాషన్ డిజైనర్ ఫోటోగ్రాఫర్గా అవార్డు తీసుకున్నాను. అలాంటి నా అసిస్టెంట్ అంటే నాకు తగ్గట్టే ఉండాలి కదా. బయట సొసైటీ కానీ మన కంపెనీ మెంబర్స్ కానీ ఆర్ చైర్ హోల్డర్స్ కానీ అందరూ కూడా నాతో పాటే నిన్ను చూస్తే గౌరవించేలాగే ఉండాలి, అంతేకాని నిన్ను హేళన చేయకూడదు. దానికి రాధా, ఇలాంటి రంగుల ప్రపంచంలో నేను ఇమ్మడలేను కృష్ణ గారు. మీది ఫ్యాషన్ ప్రపంచం అయితే నాది సాధారణ మధ్యతరగతిలో పెరిగిన సాంప్రదాయమైన అమ్మాయిని. నేను సినిమాల్లోనూ సీరియల్స్లోనూ అమ్మాయిలు వేసుకునే ఫ్యాషన్ డ్రెస్సుల్లో ఉంటేనే చూడడానికి ఇబ్బందిగా ఉంటుంది నాకు. అలాంటిది డైరెక్ట్గా రోజు ఫ్రీ షో నా కళ్ళ ముందే చూపిస్తానంటున్నారు. నా వల్ల కాదు. ఏదో కంప్యూటర్ ముందు కూర్చొని ప్రపంచంతో సంబంధం లేకుండా చేసే ఫైల్ వర్క్ ఏమైనా ఉంటే చెప్పండి, బుద్ధిగా చేసుకుంటాను సార్ అంటుంది రాధ. ఆమె చెప్పే విధానానికి, ఆమె క్యూట్ ఎక్స్ప్రెషన్స్కి వినీల్కి నవ్వు వస్తుంది. కానీ నవ్వితే ఎక్కడ కోపం వచ్చి జాబ్ మానేస్తానంటుందేమోనని. అలాంటిదేం ఉండదులే రాధా. నువ్వు నా షెడ్యూల్ ప్రిపేర్ చేయడం, ఫైల్స్ వెరిఫై చేయడం, మొన్న మనిద్దరం కూర్చొని చేసాం కదా, అలా ప్రాజెక్ట్స్కి ప్రెజెంటేషన్ ప్రిపేర్ చేయడం లాంటివే ఉంటాయి. దీనికోసం నీకు ఒక 4-5 days ట్రైనింగ్ ఇస్తే నీ టాలెంట్కి ఈజీగా వర్క్ చేసేస్తావు, నాకంటే బాగా ఇంప్రూవ్ అవుతావు అని చెప్పేసరికి రాధా, సరే అయితే నీ మీద ఉన్న నమ్మకంతో ఒప్పుకుంటున్నాను. నీ ఆఫీస్లో పనిచేస్తున్నాను కదా అని ఆ ఫ్యాషన్ పొట్టి డ్రెస్లు నాపై ఎప్పుడు ప్రయోగించకండి అని చెప్పేసి వెళ్ళిపోతుంది. వినీల్తో ఇంతకుముందు మాట్లాడినట్టుగా సిగ్గు బిడియంతో కాకుండా అతనితో ఏర్పడిన చనువుతో అలా తన మనసులోని భావాలు కూడా చిన్నపిల్లలా చెప్పడం వినీల్కి చాలా నచ్చింది. అలా ఆ రోజు ఎవరి రూమ్స్లో వాళ్ళు ఫ్రెష్ అయ్యి భోజనాలు చేసి ఆ రోజుకి విశ్రాంతి తీసుకుంటారు. నెక్స్ట్ డే రాధ ఎర్లీ మార్నింగ్ 4కి లేచి తలస్నానం చేసి తన గదిలో కబోర్డ్లో బట్టలు చిక్ చేస్తుంది. పూజ చేయాలని ఆడపిల్ల లంగా ఓణిల్లో కానీ చీరల్లో కానీ పూజ చేస్తేనే పద్ధతి అని తన బామ్మ చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి వాటన్నిటిలో లెహంగా, జీన్స్, టీషర్ట్స్, ఫ్రాక్స్, చుడిదార్స్ ఉన్నాయి. అదేంటి ఇందులో చీరలు కూడా ఉంటే బాగుంది కదా. దాని పక్కన మరొక కబోర్డ్లో హాఫ్ సారీ ప్యాక్ చేసి ఉంది. అది చూసి అమ్మయ్య, కనీసం ఇది ఒకటైనా ఉంది ప్రస్తుతానికి, ఇది వేసుకొని పూజ చేసుకోవాలి. కుదిరితే మన బడ్జెట్లో కొన్ని చీరలు, లంగావాణీలు తీసుకోవాలి. పెళ్ళైన దగ్గర నుంచి ఇంటి దగ్గర ఉన్నంతసేపు పూజలో లంగావాణీలు, చీరలు కట్టుకొని స్కూల్కి, కాలేజెస్కి డ్రెస్సులు వేసుకునేదాన్ని. ఇక్కడ ఇలాంటివి వింతగా చూస్తారేమో. త్వరగా పూజ ముగించుకొని ఈ హాఫ్ సారీ తీసి చుడిదార్ వేసుకోవాలి. అలా అనుకుని రాధ రెడీ అయ్యేటప్పటికి 5 అయింది. వినీల్ తన రూమ్లో నుండే లేచి రోజులాగే జిమ్ రూమ్కి వర్కౌట్స్ కోసం వెళ్ళిపోయాడు. పని మనిషి నీలమ్మ లేచి ఇల్లు శుభ్రం చేసి వినీల్ కోసం ప్రోటీన్ షేక్ రెడీ చేస్తుంది. రాధ నీలమ్మని అడిగి పూజ గది శుభ్రం చేసి గార్డెన్లో పూలు కోసి ప్రసాదం వంటగదిలో రెడీ చేసి పూజ కంప్లీట్ చేసింది. నీలమ్మ, పెన్నెలమ్మ, పేరుకే కాదు నిజంగా నిండు చందమామంత అందంగా ఉన్నావు. నీళ్ళు ఇక్కడుండి ఇలా పూజ చేసిన వాళ్ళు లేరు. ఇప్పుడు వినీల్ బాబు గారి అమ్మగారు వస్తే అది కూడా పండగలకు తప్ప మిగిలిన రోజుల్లో పూజ చేయడం చూడలేదు. మిమ్మల్ని చూస్తే మహాలక్ష్మిలా ఈ లంగావాణిలో చూడచక్కగా ఉన్నారమ్మా లక్షణంగా అంటుంది. దానికి వెన్నెల, అయ్యో అదేం లేదు నీలమ్మ, నాకు పూజ ఎలా చేయడం అలవాటు, నేను డ్రెస్ మార్చుకొని టిఫిన్ చేస్తాను, ఆగండి అని వెళ్ళబోతుంటే నీలమ్మ, వెన్నెలమ్మ ఆగండి, మీరు వేసుకున్నది పద్ధతిగా ఉన్న బట్టలు ఈరోజు ఇలాగే ఉంచుకోండి, చూడచక్కగా నిండుగా కనిపిస్తున్నారు. నీలబాబు జిమ్ రూమ్లో పై ఫ్లోర్లో ఉన్నారు, నాకు మోకాళ్ళ నొప్పులు, కుదిరితే బాబుగారికి ఈ ప్రోటీన్ షేక్ ఇవ్వగలరా అని అడుగుతుంది. అలాగే అని తీసుకువెళ్తుంది. వెన్నెల వెళ్ళేటప్పుడు వినీల్ షర్ట్లెస్గా ఒంటి నిండా చెమట బిందువులతో విండోలో నుండి సూర్యకిరణాలు అతని శరీరాన్ని తాకుతుంటే తెల్లని శరీరంతో చూడడానికి మనమొదటిలా కనిపిస్తున్నాడు. అతన్ని అలా చూసిన వెన్నెల మనస్సు ఒక నిమిషం చెదిరినట్టయింది. కానీ మరు నిమిషంలో తనని తాను తమాయించుకొని గుడ్ మార్నింగ్ వినీల్ గారు అని పక్కకు చూసి పిలుస్తుంది. ఆ పిలుపుతో అటువైపు చూసిన వినీల్కి లంగావాణిలో ముగ్ధ మనోహరంగా ఉన్న ప్రీసక్కి, వెన్నెల ఇలా నా ఇంట్లో నా ముందు ఉండాలని ఎన్నోసార్లు కలలు కన్నా. ఆ కళ ఈరోజు నెరవేరినందుకు అతని కళ్ళల్లో అంతులేని ప్రేమ, ఒళ్ళంతా సీతాకోక చిలుకలు ఎగురుతున్నట్టు ప్రపంచాన్ని జయించినంత సంతోషంగా అప్రయత్నంగానే ఆమె వైపు అడుగులు వేస్తాడు. వెన్నెల ప్రోటీన్ షేక్, వాటర్ బాటిల్ ఉన్న ట్రే పక్కన టేబుల్పై పెట్టి షర్ట్లెస్గా ఉన్న అతన్ని చూడడానికి ఇబ్బంది అనిపించి పక్క చూపులు చూస్తూ చేతులు నిలిపిస్తుంది. వినీల్ ఆమె ఇబ్బందిని గమనించి షర్ట్ వేసుకుని ఆమెని గాఢంగా హత్తుకోవాలనే కోరికని అతి కష్టం మీద అణుచుకుంటూ గుడ్ మార్నింగ్ వెన్నెల అని బదులిచ్చాడు. ఏంటి ఇంత ఎర్లీ మార్నింగ్ రెడీ అయ్యావు అని అడిగితే, నాకు రోజు పూజ చేసుకోవడం అలవాటండి, పూజకి సాంప్రదాయ దుస్తులు మాత్రమే వేసుకుంటారు కదా,
మీరు తెచ్చిన వాటిలో ఇదొకటే ఉంది అని వేసుకున్నాను. వినీల్ తన మనసులో ఈ హాఫ్ సారీ నీకోసమే అక్క పెళ్లి షాపింగ్లో చూడగానే నచ్చింది. నేనే మీకు ఇవ్వాలనుకున్నాను. ఫైనల్గా ఈ డ్రెస్లో నేను ఊహించిన దానికంటే అద్భుతంగా ఉన్నావు. రాక్షసి, నిన్నిలా చూస్తూ ఉంటే ఒక మగాడిగా కంట్రోల్లో ఉండాలంటే ఎంత కష్టంగా ఉందో తెలుసా అనుకుంటూ ఉండగా, వెన్నెల నాకు రోజు పూజ కోసం ఇంట్లో వేసుకోవడానికి కొన్ని సారీస్, హాఫ్ సారీస్ కావాలి. మీరు తెచ్చిన వాటిలో ఆఫీస్కి రెడీ అయ్యి వస్తాను అని చెబుతుంది. నువ్వు పద్ధతిగా ఉంటావని తెలుసు, కానీ ఇలా 16 అనాల తెలుగింటి ఆడపిల్లలా సాంప్రదాయబద్ధంగా ఉంటావని ఊహించలేదు రాధా. ఐ రియల్లీ అప్రిషియేట్ యూ. సరే, బ్రేక్ఫాస్ట్ అయ్యాక షాపింగ్కి వెళ్దాం, ఓకేనా అంటే సరే కృష్ణ గారు అని వెళ్తుండగా రాధ కాలికి డంబెల్ తగిలి పడిపోతుండగా అది గమనించిన విని రెప్పపాటులో స్పందించి తన నడుం చుట్టూ చేయి వేసి తన వీపి హృదయాన్ని హత్తుకుంటాడు. వినీల్ చేతి స్పర్శ డైరెక్ట్గా తన నడుము నాభి భాగానికి తాగుతుంటే శరీరంలో విద్యుత్ ప్రవహించినట్టు ఏదో తెలియని పులకింత. తన గుండె వేగం అమాంతం పెరిగిపోతుంది. రాధ వెన్నుభాగం వినీల్ ఛాతికి తగులుతుంటే ఆమె మేనిపరంలో తన గుండెల నిండా ఆస్వాదిస్తూ తన మయత్వంలో ఉన్నాడు. రాధ వెంటనే స్పందించి వినీల్ చేతి విడిపించుకుని థ్యాంక్ యూ కృష్ణ గారు, పడిపోతుంటే పట్టుకున్నందుకు అని మరో మాటకు అవకాశం లేకుండా ఆ గది నుండి వడివడిగా అడుగులు వేస్తూ వెళ్ళిపోతుంది. కిందకి వెళ్ళి టేబుల్పై ఒక గ్లాస్ వాటర్ని గటగటా తాగి పెరుగుతున్న తన గుండెదడిని అదుపులోకి తెచ్చుకోవాలని శతవిధాలా ప్రయత్నిస్తుంది. అయ్యో, ఏమైంది నీకు? అతను చేసింది పడిపోకుండా సహాయం, దానికే నీకెందుకు అంత భయం? తెలియని పులకరింత. నీ జీవితంలో ప్రేమ పెళ్లికి అవకాశం లేదు. కుదిరితే హిమాలయాల్లోకి వెళ్ళి ఒక సన్యాసిలా మారిపో తప్ప బంధాలు అనుబంధాలు అంటూ ఎవరికి దగ్గర కాకు. నీ స్థాయి ఉన్న పరిస్థితులు బాగా గుర్తుపెట్టుకో. అయినా నువ్వు పెళ్ళైన ఆడపిల్లవి. నీ భర్త నీతో కలిసి ఉన్నా లేకపోయినా పెళ్ళైతే అయింది కదా. జీవితంలో పెళ్ళి ఒకసారే జరుగుతుంది. అది నీ జీవితంలో జరిగిపోయింది. అతను బ్రతికుంటే పుణ్యస్త్రీవి అవుతావు, చనిపోతే వితంతువు అవుతావు. అంతేకాని ఇంకో జీవితం వద్దు, ఇంకో బంధము వద్దు. రాధా, డోంట్ బీ ప్యానిక్, బీ కూల్. నా లైఫ్ మొత్తం మదర్ తెరిస్తాలాగే బతికేయాలి అని అనుకుంటూ తనని తాను మోటివేట్ చేసుకుంటుంది. రాధ వెళ్ళాక విని రాధా వీళ్ళు దూరంగా చూస్తేనే నా మతిగతి తప్పుతుంది. అలాంటిది నీ స్పర్శ, నీ మేనిపరులు నొక్కురు బిక్కిరి చేసేస్తున్నాయి. నీ వెనక ఉండడం వల్ల నీ హావభావాలు నాకు తెలియలేదు, కానీ మన తొలి స్పర్శ నీకు కూడా ప్రకంపనలు రేపే ఉంటుందని అనుకుంటున్నాను. ఈరోజు నా లైఫ్లో నీతో ఫస్ట్ మెమరబుల్ డే. ఎంత త్వరగా నా ప్రేమను అర్థం చేసుకొని పెళ్లి చేసుకుంటావు. ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దట్ మూమెంట్ బేబీ. దేవుడా, ఆ రోజు త్వరగా రావాలని కరుణించవయ్యా. ఇలా వేరువేరు ఆలోచనలా ఉన్న వీరిద్దరూ ఎప్పటికీ ఒకటవుతారో చూడాలి. స్టే ట్యూన్డ్ టు నెక్స్ట్ ఎపిసోడ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.